హలో గైస్, హవ్ యూ ఆల్? అందరూ బాగున్నారు అనేసి అనుకుంటున్నాను, బాగుండాలి కూడా. అండ్ ఈరోజు మీరు వీరమల్లు టీజర్ రిలీజ్ అయింది, చూసే ఉంటారు. సో టీజర్ చూడంగానే మీకేమనిపించిందో మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. సో టీజర్ స్టార్టింగే మన ప్రాణాలకి విలువే లేదా నాన్న అనేసి ఒక చిన్న అమ్మాయి అడుగుతుంది వాళ్ళ నాన్నని. సో వాళ్ళ నాన్న అప్పుడు అంటాడు, సో మనం జమీందారులకి బానిస, జమీందారులు ఇంకా పెద్ద రాజులకి బానిస అన్నట్టు చెప్తారు. ఆ రాజులను ఏలేవాడు ఒకడు వస్తాడు అన్నట్టు డైలాగ్ ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీ అందరికి కూడా ఎంత బాగా నచ్చింది? అండ్ మీలో ఎవరు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఉన్నారు, కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ టీజర్ చూడంగానే లాస్ట్లో మనకు ఒక క్యాప్షన్ వస్తుంది, యుద్ధానికి సిద్ధం 2024 అని. సో దాన్ని బట్టే మనకు అర్థమై ఉంటుంది. సో ఇది పొలిటికల్గా లైక్ మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏపీలో దాన్ని ఉద్దేశించి నాకు ఈ టీజర్ రిలీజ్ చేసినట్టు అనిపించింది. సో ఈ టీజర్ రిలీజ్ చేసిన ఉద్దేశం ఏదైనా కూడా, ఓట్ అనేది మన హక్కు కాబట్టి మీరు మీ ఓటుని ఎవరికి వేయాలి ఏంటి అనేసి 1కి 100 సార్లు ఆలోచించండి. ఎందుకంటే మనల్ని పాలించే వాళ్ళు 5 సంవత్సరాలు ఉంటారు. 5 సంవత్సరాల్లో మనల్ని ఎలా పాలిస్తారు ఏంటి, మనకి ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించారు, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏవైనా డౌట్స్ అడిగినప్పుడు కరెక్ట్గా మనకి ఆన్సర్స్ వస్తున్నాయా ఏంటి అని తెలుసుకోండి. ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అంటే, నేను జస్ట్ బిఫోర్ ఇక్కడికి వెళ్ళేసి వచ్చానండి, లైక్ సచివాలయానికి వెళ్ళేసి వచ్చాను వృద్ధుల పెన్షన్ కోసం. సో వృద్ధుల పెన్షన్ ఇస్తాను అని చెప్పారు, కొంతమందికి అకౌంట్స్లో వేశాను అంటున్నారు. సో ఆ అకౌంట్స్ వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళి సచివాలయానికి అడిగినప్పుడు అకౌంట్స్లలో అమౌంట్ వేస్తున్నారా వేయలేదా అనేసి వాళ్ళు క్లియర్గా అక్కడ ఉండే పనిచేసే అడ్మిన్స్ కానీ ఎవరికి కూడా చెప్పట్లేదు. ఇది తిరుపతిలో జరిగిందనమాట. సో మీకు కనుక సచివాలయాల్లో ఎవరు కానీ అడ్మిన్స్ కానీ ఇంకెవరైనా కానీ వాలంటీర్స్ కానీ ఎవరైనా కూడా మీకు కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వకపోతే ఇచ్చేంతవరకు వదలకండి. ఎందుకంటే వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు. వాలంటీర్స్ని పక్కన పెట్టేస్తే అక్కడ కూర్చొని పనిచేసే అడ్మిన్స్కి మరీ ముఖ్యంగా చెప్తున్నాను. సో వాళ్ళు కరెక్ట్గా చేయట్లేదు అనేసి నా ఉద్దేశం. సో ఓటు అనేది మన హక్కు కాబట్టి మన హక్కును మనం వినియోగించుకుందాం. 2024లో జాగ్రత్తగా ఓటు ఎవరికి వేయాలో వేయండి. అలానే ఇక్కడ సచివాలయాల్లో మీకు ఎవరైనా సరిగ్గా ఆన్సర్ చేయకపోయినా ఇప్పుడు మనకి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకొని వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎవరికి కంప్లైంట్ చేయాలి